చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల పాలనపై సమీక్ష చేసుకుందాం అంటూ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు నిన్న వీకెండ్ కామెంట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. దీనిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు ఆర్కే గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047ను ఆవిష్కరించారు. దీనిపై స్పందించిన ఆర్కే గారు రాష్ట్ర ప్రగతికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమే కానీ దానివల్ల ఓట్లు రాలవు అని అభిప్రాయపడుతున్నారు రాధాకృష్ణ గారు. అందుకే 5 సంవత్సరాల్లో ప్రజలకు మేము ఏమి చేయగలమో చెప్పి ప్రజలను మెప్పించాలి అంటున్నారు రాధాకృష్ణ గారు. నా మటుకు నేను 2047 వరకు బ్రతికి ఉండే అవకాశమే లేదు. అందుకనే 2047లో ఏర్పడే అద్భుతాల గురించి నాకెందుకు అని రాధాకృష్ణ గారు చెప్పుకొచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాధాకృష్ణ గారే 2047లో జరిగే అద్భుతాల గురించి నాకెందుకు అని అంటున్నారు అంటే ఈ సామాన్యులకు ఈ విజన్ 2047 అర్థమవుతుందా అనేది ఆర్కే గారి ప్రశ్న. క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అంటున్నారు ఆర్కే గారు. అంటే ప్రభుత్వం బిజీగా ఉంటుందే తప్ప ఏమి చేస్తుందో అర్థం కాని పరిస్థితి అనేది అతని అభిమతం లాగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాత వాసనలు పోని పక్షంలో 2029లో పార్టీ పరిస్థితి ఏమిటి అంటున్నారు ఆర్కే గారు. పాత వాసనలు అంటే గతంలో 2020 అని, 2029 అని, ఇప్పుడేమో 47 అని చెబుతూ వచ్చి వాగ్దానాలను అమలు చేయకపోతే పరిస్థితి ఏమిటి అన్నది ఇక్కడ ప్రశ్న. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తారే కానీ ఆ వాగ్దానాలను అమలుపరచకుండా ఏదో ఒక విజన్ పేరుతో 2020 అని, 2029 అని ఇలా దీర్ఘకాలికంగా ఏదో చేయబోతున్నాను అంటూ ప్రజలకు చెప్తూ ఈ సంక్షేమాన్ని సరిగా అమలు చేయకపోవడం వలన ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ఇక్కడ ఆర్కే గారి ప్రశ్న. మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో తల్లికి వందనం అమలు చేయడం లేదని ప్రజలు కోరుకుంటున్నారని ఒక కలెక్టర్ కూడా చెప్పలేదు అంటున్నారు ఆర్కే గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ కలెక్టర్లు ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారిని తల్లికి వందనం కానివ్వండి లేదా ఇతర సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకునేవారా? చంద్రబాబు నాయుడు గారు రివర్స్లో కలెక్టర్లనే అటాక్ చేసేవారు. సంక్షేమ పథకాల గురించి మిమ్మల్ని ఎవరు అడిగారు, మీరు ఎందుకు చెప్తున్నారు అని. అది చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా. ఇక మంచా చెడా అన్నది పక్కన పెడితే ప్రజలు సంక్షేమానికి అలవాటు పడ్డారు. వాటిని సకాలంలో ఇవ్వకపోతే మీరు ఎంత గొప్ప భవిష్యత్తును ఆవిష్కరించినా కూడా పోవయ్యా అంటారు అని అంటున్నారు. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటే ఈ సంక్షేమ పథకాలలో ప్రజలకు వ్యతిరేకత రావాలని ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఈనాడు, మిగతా పత్రికలన్నీ కలిసి పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీసేస్తున్నారు, రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది అంటూ ప్రచారం చేసింది వీళ్ళు కాదా? మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి సంక్షేమాన్ని అమలు చేయాల్సిందే, అమలు చేయకపోతే ప్రజలు ఊరుకోరు, రేపు 29లో జరిగే ఎన్నికల్లో నిలదీస్తారు, మిమ్మల్ని ఓడించే అవకాశం ఉంటుంది అని ఈరోజు ఇవే పత్రికలు మాట్లాడుతున్నాయి. ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇకపోతే మీరు మీ విజన్ మెచ్చుకునే వాళ్ళు ఓటర్లు కాదు. అంటే ఈ 2047 విజన్ను తయారు చేసిన వాళ్ళు కానీ దాని గురించి మీకు చెప్పిన వాళ్ళు కానీ కొంతమందే ఉంటారు. మీకు ఎక్కువగా ఓట్లు వేయవలసింది సామాన్య ప్రజలు. ఆ ప్రజలకు ఈ విజనే అర్థం కాకపోతే రేపు మిమ్మల్ని ఆదరిస్తారా అనేది ఇక్కడ రాధాకృష్ణ గారి ప్రశ్న. ఇకపై కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో
దాని పనితీరు ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం మీద సంతృప్తి కానీ అసంతృప్తి కానీ లేదు అంటున్నారు. అంటే అధికారంలోకి 164 సీట్లతో అధికారం వచ్చిన కూటమి పార్టీ మీద ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారన్నది వాస్తవం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసి వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నది కూడా వాస్తవం. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అటువంటి వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే సంతృప్తి కానీ అసంతృప్తి కానీ లేకుండా ఎలా ఉంటుంది? అసంతృప్తి ఉన్నట్టే కదా. అందుకే కదా మీరు 6 నెలలు ప్రభుత్వం వచ్చినాక పరిపాలన సరిగా సాగి సంక్షేమం అందుబాటులోకి వచ్చుంటే ప్రభుత్వం మీద ప్రజలకి సంతృప్తి పెరగాలి కదా. ఇప్పుడు మీరు సంతృప్తి కానీ అసంతృప్తి కానీ లేదు అంటున్నారు. అంటే ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పడినట్లా కాదా? మీరే చెప్పాలి. ఇక కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయం ఉంటుంది అంటున్నారు. సరే, ప్రభుత్వ పనితీరు అంటే మీరే చెప్తా ఉన్నారు సంక్షేమాన్ని అమలు చేయలేదని. ఇంకా ఎమ్మెల్యేల పనితీరు అంటారా? ఎక్కడ ఆదాయం వస్తుందనుకుంటే ఇసుకని వదలలేదు, మద్యాన్ని వదలలేదు, మైనింగ్ని వదలలేదు, బియ్యాన్ని వదలలేదు. ఎక్కడ ఆదాయం వస్తుంది అనుకుంటే ఈ ఎమ్మెల్యేలు అక్కడ వాలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత హెచ్చరించినా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి కనబడటం లేదు. రాజకీయంగా తగిన సమయం ఇవ్వకపోతే మరి కింద పడి లేవడానికి మీకు వయసు సహకరించదు అంటున్నారు. సీఎంగా అద్భుతమైన పనితీరు కనబరచడం అంటే రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరుస్తూ తాను రాజకీయంగా బలపడటం కూడా జరగాలి అంటున్నారు. ఏ కారణం వల్లనైనా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబుదే అంటున్నారు ఆర్కే గారు. జగన్ లాంటి శక్తులు బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా చంద్రబాబే అనేది ఆర్కే గారి విశ్లేషణ. ఇంకా ముందు ముందు ఈ విశ్లేషణ పైన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.